సీనియర్ నటి లయ గారి సినిమాలు వరుస పెట్టి వస్తూ ఉన్నాయి. జూలై 17న 2 సినిమాలు ఉన్నాయి ఇద్దరు సీనియర్ హీరోలతో పాటు. అయితే ఈ సినిమాల గురించి కొంతమంది ఏం మాట్లాడుతున్నారంటే పండగ పూట కూడా పాత మొగుడేనా అని చెప్పేసి ఒక సామెతని గుర్తు చేస్తూ ఉన్నారు. అయితే రీసెంట్గా వదల సినిమాకి సంబంధించినటువంటి ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో పాల్గొన్నారు. సో అక్కడ ఒక రిపోర్టర్ క్వశ్చన్ అడిగారు. ఏంటంటే, మేడం మీరు హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన అంటే సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసిన తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారినటువంటి స్టార్ హీరోలు కూడా మళ్ళీ మీ సినిమాలో హీరోలుగా చేస్తూ ఉన్నారు. మీకు ఏ విధంగా అనిపిస్తుంది అని చెప్పేసి అడిగినప్పుడు నాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అని చెప్పేసి నవ్వుతూ లయ గారు సమాధానం ఇచ్చారు. అయితే ఆ పక్కనే ఉన్నటువంటి తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఏం చెప్పారంటే, మీరు అడిగిన క్వశ్చన్ ఏ విధంగా ఉందంటే పండగ పూట కూడా పాత మొగుడేనా అని చెప్పేసి అడిగినట్టుంది, మీరు అడిగిన క్వశ్చన్లో చాలా డెప్త్ ఆన్సర్ ఉంది అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. సో ఈ మాటకి అందరూ కూడా సరదాగా నవ్వుకున్నారు. సో ఇక్కడ ఏంటంటే సరదాగా నవ్వుకున్నప్పటికీ కూడా ఇక్కడ లోతైనటువంటి నిజంగానే ఒక మీనింగ్ ఉందన్నమాట. అండ్ ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, చాలా మంది యంగ్ హీరోలు వచ్చేసారు, హీరోయిన్స్ వచ్చేసారు, అండ్ గొప్ప గొప్ప సినిమాలు చేస్తూ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా సినిమాలకి గుర్తింపు వస్తూ ఉంది. సో ఇలాంటి క్రమంలో ఇంతకు ముందు జనరేషన్లో ఎవరైతే స్టార్ హీరోలు ఉన్నారో, స్టార్ హీరోయిన్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ మధ్యకాలంలో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారనమాట. అంటే స్టార్ హీరోలు ఇప్పుడున్నటువంటి యంగ్ హీరోల సినిమాల్లో వాళ్ళకి తండ్రి గానో, అన్నగానో, లేకపోతే అమ్మగానో, అక్కగానో, చెల్లిగానో సినిమాలు చేస్తూ ఉన్నారు. సో ఇలాంటి తరుణంలో వాళ్ళు మళ్ళీ హీరో హీరోయిన్గా సినిమా చేస్తే ఏ విధంగా ఉంటుంది అని దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా జూలై 17కి 2 సినిమాలు రాబోతున్నాయి. లయ గారు మెయిన్ లీడ్గా చేసినటువంటి సినిమాలు. అయితే ఒక సినిమాలో శ్రీకాంత్ గారు హీరో అన్నమాట. ఆ సినిమా పేరు మిస్టర్ మిడిల్ క్లాస్. అదేవిధంగా జగపతి బాబు గారు ఇంకొక సినిమా వదల సినిమా. అయితే ఈ 2 సినిమాలకు సంబంధించినటువంటి ఆ ఒక పోస్టర్లు కావచ్చు అవన్నీ కూడా రిలీజ్ అయ్యాయి. అందులో చూస్తూ ఉంటే ఈ సినిమాలు పక్కా రిలీజ్ అయ్యే విధంగా కనిపిస్తున్నాయి అని చెప్పేసి అయితే అందరూ కూడా భావిస్తూ ఉన్నారు. సో మరి లయ గారు కూడా అదే చెప్పారనమాట. అక్కడ అడిగినటువంటి క్వశ్చన్ ఏ విధంగా ఉందంటే, మీరు సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేశారు, అదేవిధంగా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారినటువంటి హీరోలు కూడా మీకు హీరోలుగా చేస్తున్నారు కాబట్టి మరి ఈ సినిమాలు హిట్ అవుతాయి అనుకుంటున్నారా అని చెప్పేసి అడిగినప్పుడు కూడా హిట్ అవ్వాలని మేము అనుకొని చేస్తాము, ఖచ్చితంగా అవుతుంది అని చెప్పేసి ఈ యొక్క స్టోరీని బట్టి నేను అనుకుంటున్నాను, అవ్వాలని మీరు కూడా కోరుకోండి అని చెప్పేసి కూడా లయ గారు చెప్పడం జరిగింది. సో మొత్తానికైతే ఓవరాల్గా ఈ కన్వర్జేషన్ మొత్తంలో కూడా భరద్వాజ్ గారు చెప్పినటువంటి ఆ ఒక సామెత మాత్రం చాలా హైలైట్ అయిపోయింది అనమాట. పండగ పూట కూడా పాత మొగుడే అన్నట్టు ఇప్పుడు ఇంతమంది స్టార్ హీరోయిన్లు వచ్చారు, గొప్ప గొప్ప హీరోలు వచ్చేసారు, గొప్ప గొప్ప సినిమాలు చేస్తున్నారు, అయినప్పటికీ కూడా ఇంకా మీ పాత మొహాలే చూడాలా అని చెప్పేసి అంటే ఇలాంటి ఒక మీనింగ్ కూడా అందులో ఉంది అనేది డెప్త్గా ఆలోచిస్తే మనకు అర్థమవుతుందన్నమాట. సో మరి ఈ సినిమాల కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు. ఒకనొక జనరేషన్లో వీళ్ళందరూ కూడా చాలా చాలా మంచి మంచి సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్ని కావచ్చు, అదేవిధంగా యాక్షన్ సీన్స్, యాక్షన్ ఫ్యామిలీ ఆడియన్స్ని కావచ్చు, అందరినీ కూడా కనెక్ట్ చేసినటువంటి సినిమాలు చాలా సినిమాలు చేశారు. శ్రీకాంత్ గారు కావచ్చు, జగపతి బాబు గారు కావచ్చు, లయ గారు, మీనా, రాశి గారు, వీళ్ళందరూ కూడా గొప్ప గొప్ప సినిమాలు చేసిన వాళ్ళు. ఇప్పుడు కూడా వాళ్ళు చేస్తున్నారు కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తున్నారు. మరి వీళ్ళు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారిన తర్వాత మళ్ళీ హీరో హీరోయిన్గా మారి సినిమాలు చేస్తే ఏ విధంగా ఉంటుందో తెలియాలంటే ఖచ్చితంగా జూలై 17 వరకు మాత్రం వెయిట్ చేయాల్సిందే.